బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ కగార్ పై నిన్న ముఖ్యమంత్రితో మిస్ కమిటీ భేటీ జరిగింది. మావోయిస్టుల సమస్యను తాము శాంతి భద్రతల అంశంగా పరిగణించబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదనలపై జానారెడ్డి సలహాలు తీసుకుంటామన్నారు. నిన్న చెప్పినట్టే జానారెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ప్రసన్న, నక్సలిజాన్ని మావోయిజాన్ని పూర్తిగా అంతమందించాలని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ చేపడుతున్న నేపథ్యంలో శాంతి చర్చలు జరిపించాలంటూ శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసి ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో మావోయిజాన్ని సామాజిక కోణంలో మాత్రమే చూస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం, దాంతో పాటుగా శాంతి చర్చలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పిన నేపథ్యంలో అక్కడ హోంమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని సీఎం కలిసి చర్చించినట్లు కూడా తెలుస్తోంది. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే శాంతి చర్చల కమిటీ సభ్యులు ప్రొఫెసర్ హరికుమార్, జస్టిస్ చంద్రకుమార్, జంపన్న వీరంతా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కొంచెం చర్చించిన నేపథ్యంలో ఆపరేషన్ కగార్ మేరకు కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న నేపథ్యంలో ఈ చర్చలు కొంత ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం కల్పిస్తుంది. జానారెడ్డి గతంలో హోంమంత్రిగా పనిచేసిన సందర్భంలో కూడా మావోయిస్టులతో జరిపిన అనుభవం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పలు సలహాలు మాజీ హోంమంత్రి జానారెడ్డితో చర్చించిన అనంతరం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చర్చల అనంతరం శాంతి చర్చలకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఏమైనా కోరే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.